ఓం శ్రీ గణేశాయ నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. శ్రీహరిని ఆరాధించే మాసమే ధనుర్మాసం. మాసానాం మార్గశీర్షోహం. మాసములన్నిట్లోనూ మార్గశిరం శిరోభూషణం. ఈ మాసం మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైంది. ఈ మాసంలో ఆచరించే పూజలతో పాటు ఉపవాసాలు సకల శుభాలని కలగజేస్తాయి. ఈ మాసంలోనే కుమారస్వామి, కాలభైరవుడు, త్రిమూర్తాత్మకాంత సంభూత దత్తాత్రేయుడితో పాటు శ్రీమద్ భగవద్గీత అవతరించడం, వైకుంఠ ఏకాదశి, హనుమద్వ్రతం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. శ్రీ విద్యాశాస్త్రం ఈ మాసం పుష్టినిచ్చే కాలం. వసంతం చిగురించడంతో మొదలు హేమంతం ఫలాన్నిచ్చే కాలం కాబట్టి ఇది సూర్యుడు ఆయా రాశుల్లో ప్రవేశించే సమయాన్ని సంక్రమణం అంటాం. మొదటిది ధనుస్సు సంక్రమణం అయితే రెండోది మకర సంక్రమణం. మన సంవత్సర కాలాన్ని దేవతలకు ఒక రోజుగా చెప్తారు. ఈ దినానికి తెల్లవారుజాము లాంటిది ధనుస్సు సంక్రమణం నుండి వచ్చే ఒక నెల కాలం. సూర్యోదయం వంటిది మకర సంక్రమణం అని పురాణ ఆర్యోక్తి. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడం ధనుర్మాసం. ధనుర్మాసం శ్రీ విష్ణువు ఆరాధనకు అత్యంత ప్రియమైన మాసం. ధనువు అంటే యోగశాస్త్రం ప్రకారం వెన్నెముక అని అర్థం. అంటే సాధనకి సంకేతం విల్లు. సాధనకు అనువైన సమయం బ్రహ్మీ ముహూర్తం. ధ్యానమే ధనుర్మాస వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించి పెయ్యాళ్వార్ల దత్తపుత్రిక గోదాదేవి. ఆండాళ్ళు భూమాత అవతారం. ఆవిడ ధనుర్మాసం 30 రోజులు గోదాదేవి బ్రహ్మీ ముహూర్తంలో లేచి తన తోటి చెల్లెలను నిద్రలేపి అందరూ కలిసి స్నానం ఆచరించి కృష్ణ కీర్తనలతో కృష్ణ ధ్యానంతో ఆయనతో కలిసిపోవడమే లక్ష్యంగా సాగించినటువంటి 30 పాసురాల గీతికా వ్రతమే తిరుప్పావై. తోటి చెల్లెలను మేల్కొల్పడం అంటే మనలోని భక్తి భావాలని సాత్విక ప్రవృత్తులను మేల్కొల్పి ఒకటిగా చేయాలి. వారందరితో కలిసి స్నానం ఆచరించడం అంటే భగవద్భావనలో సంకీర్తన వాహినిలో మనలోని భావాలన్నీ మునకలు వేయాలి, ఓలలాడాలి. ఆండాళ్ళమ్మ పాటలను పరీక్షిస్తే జాగృతమైన భావాలన్నీ కలిసి దేహమనే దేవాలయంలో చైతన్యం పొందిన పరమాత్మ తాదాత్మ్యం చెందటమే. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ఈ మాసంలో గోదాదేవి కీర్తించిన తిరుప్పావైను నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులుగా అనుసంధానం చేయటం పరిపాటి. ధనుర్మాసంలో తిరుప్పావై సంకీర్తన గానం చేయడం శ్రీ భగవద్ రామానుజాచార్యులు ఏర్పాటును అనుసరించి జరుగుతోంది. పూర్వం గోపికలు కాత్యాయని వ్రతంతో శ్రీకృష్ణుని సేవించారు. గోదాదేవి కూడా వారి మార్గాన్ని అనుసరించి ధనుర్మాసంలో ఆ వ్రతాన్ని అనుష్ఠిస్తూ రోజుకొక పాసురం చొప్పున 30 పాసురాలు గానం చేసింది. ఆమె చేసిన వ్రతాన్ని తిరుప్పావై వ్రతం అంటారు. శ్రీ రామానుజుల వారు తిరుమల ఆలయంలో పూజా విధానాలని క్రమబద్ధం చేస్తూ ధనుర్మాసంలో నిత్యం తిరుప్పావై పఠించేట్లుగా కట్టడి చేశారు. భక్తాగ్రేసులు తిరుప్పావైని వేదసారమని భావిస్తారు. ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీకృష్ణుడిగా పూజింపబడతాడు. ఆ దేవుణ్ణి ఆరాధించేవారు గోపికలకు ప్రతీకలు. గోదాదేవి శ్రీ లక్ష్మీదేవి యొక్క పరమరూపం. అందువల్ల ఆమె పాడిన పాటలని ధనుర్మాసంలో పాడడం సాంప్రదాయమైంది. అందువల్ల ధనుర్మాసంలో శ్రీవారికి సుప్రభాత సేవ బదులు తిరుప్పావై చదువుతారు. ప్రతి నెల సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. అది మహాపుణ్యదినం. వృశ్చిక రాశి నుండి ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కాలమే ధనుస్ సంక్రమణం. తమిళులు ఈ క్షణం నుండి మకర సంక్రమణం వరకు అంటే 30 రోజులు ధనుర్మాసంగా పిలుస్తూ శ్రీవ్రతాన్ని ఆచరిస్తారు. దీన్నే కాత్యాయని వ్రతం అని, తులసీమాత వ్రతం అని, మార్గశీర్ష వ్రతమని అంటూ ఉంటారు. అయితే మన ఆంధ్రులు చాంద్రమాసాన్ని బట్టి మృగశిర నక్షత్రం ఏ పున్నమి రోజున ఉంటే దాన్ని మార్గశిర మాసం అని పిలుస్తారు.
పుష్యమి నక్షత్రం ఉన్న పున్నమి గల మాసాన్ని పుష్యమాసం అని అంటూ ఉంటారు. అభివృద్ధికి అభ్యుదయానికి యుక్తమైన కాలం మార్గశీర్షం. సస్యశ్యామలమైన ఫల పుష్పభరితమైన ప్రకృతిలాగా గోపికల మనక్షేత్రం కూడా శ్రీకృష్ణ ప్రేమతో సస్యశ్యామలమైన శ్రీకృష్ణ సమాగమనాన్ని మధురఫల రసాస్వాదనకి ఉద్యుక్తులు చేసి తరింపజేసిన తమోరహితమైన బంగారు కాలం మార్గశీర్ష సమయం అన్నమాట. ఈ మార్గశీర్షం ఉత్తరాయణం దక్షిణాయనం 2 పుణ్యకాలాలు ఉన్నాయి మనకి. ఆ పుణ్యకాలాల్లో మార్గశీర్ష మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఉషకాలం అని చెప్తారు. అంటే బ్రహ్మీ ముహూర్తంలో ఈ మార్గశిర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. విల్లిపుత్తూరు అనే గ్రామంలో విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన ప్రతిరోజు కూడా పరంభోగ్యమైన పుష్పాలన్నీ అల్లి ఆ భగవంతుడికి అర్పిస్తూ ఉండేవాడు. పూర్వ ఫల్గుని నక్షత్రయుక్త సమయంలో విష్ణు చిత్తులకి తులసి వనంలో అమితమైన తేజస్తో ఉన్నటువంటి ఒక బాలిక లభిస్తుంది. ఆ శిశువుని విష్ణు చిత్తుల వారు తీసుకుని అల్లారు ముద్దుగా పెంచి ఆమెకి కోదై అంటే పూలమాల అని పేరు పెట్టారు. అదే క్రమంగా గోదా కింద మారిందనమాట. ఈ గోదాదేవి బాల్యం నుండి సహజ పరిమళంలో తులసిలాగా జ్ఞానభక్తి వైరాగ్యాలు కలిగి భగవద్గుణములందు ఆసక్తురాలై ఉండేది. షోడశ కళల్లో దినదిన మానమై పూర్ణచంద్రునిలా ప్రకాశిస్తూ ఈమె తన తండ్రి ద్వారా శ్రీరంగనాథుని రూపరేఖ విలాసాలను వింటూ ఆ స్వామిని తన ప్రాణనాథిగా పొందాలని నిర్ణయించుకుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మే నేటి శ్రీ రంగనాథునిగా తలచి ప్రేమించింది ఆవిడ. ఆ స్వామికే తనను అంకితం చేసుకుంది గోదాదేవి. విష్ణు చిత్తుల వారు వటపత్ర సాయికి సమర్పించే పుష్పమాలికలన్నీ తాను ధరించాలనే కోరిక మనసులో కలిగి తన తండ్రి తయారు చేసిన పుష్పమాలికల్ని ఆయన తెలియకుండా ప్రతిరోజు అలంకరించుకుని ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉండేది. ఓ రోజు విష్ణు చిత్తుల వారు కట్టిన పుష్పమాలను స్వామి కైంకర్యం కోసం తీసుకుని వెళ్తే అందులో ఓ తల వెంట్రుక కనబడుతుంది. అర్చకుల స్వామివారు విష్ణు చిత్తుల వారిని మందలించడం జరుగుతుంది. ఒకరోజు గోదాదేవి యథావిధిగా చేస్తున్న పనిని చూసి విష్ణు చిత్తుల వారు మందలిస్తారు. కానీ ఆ రోజు కట్టిన మాలని ఆలయాన్ని తీసుకుని వెళ్ళక బయటపడేస్తాడు. ఆ రోజు రాత్రి విష్ణు చిత్తుల వారికి ఆలయ అర్చకులు శ్రీ రంగనాథుడు స్వప్నంలో కనిపించి గోదాదేవి ముందుగా ధరించిన మాలల్ని మాత్రమే నేను స్వీకరిస్తానని చెప్తారు. సాక్షాత్ భగవంతుని చే లోకానికి ప్రసాదింపబడిన ఈ 108 ఉపనిషత్తుల సారం తిరుప్పావై. గోదాదేవి రచించి ప్రవచించిన దాన్ని పఠించి అనుష్ఠించి భగవద్ దుఃఖాన్ని పోగొట్టుకోవడం ప్రతి ఒక్కరికి కూడా కర్తవ్యం అన్నమాట. తిరుప్పావైలో తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాట అని లేకపోతే వ్రతం అని అంటారనమాట. శ్రీరంగనాథుడు గోదాదేవితో శ్రీరంగంలో వివాహం చేయమని విష్ణు చిత్తుని ఆజ్ఞాపిస్తాడు. బంధుమిత్రులతో గోదాదేవిని నవవధువుగా అలంకరించి పరమాత్మ పంపిన ముత్యాల పల్లకిలో శ్రీరంగధామానికి తీసుకొస్తారు. ఆ గోదా శ్రీరంగనాథుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. బ్రహ్మాది దేవతలు తమ తమ వాహనాల మీద శ్రీరంగనాథుని చెంతకు చేరుతారు. సమస్త దేవతల సమక్షంలో విష్ణు చిత్తుడు షోడశోపచారాలతో వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీరంగనాథునికి గోదాదేవినిచ్చి వివాహం చేస్తారు. శ్రీవ్రతాన్ని విన్నవారు కన్నవారు కూడా వ్రతఫలంగా వారి దారిద్ర్య బాధలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలిగి సౌఖ్యాలు పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధనుర్మాసాన్ని అనుసరించి ఆ శ్రీరంగనాథుడిని గోదా యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.